నమస్కారం అండి. వెల్కమ్ టు విజయవిజ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మటన్ చింతచిగురు కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని తయారీకి కావాల్సిన పదార్థాలను చూద్దామండి. మటన్ చింతచిగురు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, చింతచిగురు అండి, మటన్, ఆయిల్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు. ఇదిగా గ్యాస్ వెలిగించుకుందామండి. కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి. ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేసుకుందామండి. ఈ విధంగా వేయించుకోవాలండి ముక్కలన్నిటిని. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు మటన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాము. పసుపు అండి, కారం అండి 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గరం మసాలా అండి, ఉప్పు అండి. చింతచిగురు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి. ఒకసారి ఇట్లన్నింటినీ కలుపుకుందామండి. లోపు ఈ చింతచిగురు ఉంది కదండి, మిక్సీ పట్టుకుందాం. దీన్ని కలిపాం కదండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. విజిల్స్ వేయించుకుందామండి. మటన్ కదండి బాగా ఉడకాలి కాబట్టి ఒక విజిల్స్ వేయించుకుందాము. ప్రెషర్ కూడా తగ్గింది. మూత తీసుకొని చూద్దాం ఉంటుందో లేదో. ఉప్పు వేయండి మన ముక్కలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదండి చింతచిగురుని, అది కూడా యాడ్ చేసుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని ఇంకా కుక్కర్ మూత కాకుండా మామూలు స్టీల్ ప్లేట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. అయిపోయింది ఉడికిపోయి ఉంటుంది, చూద్దాము. ఉడికిపోయిందండి, దగ్గర పడిపోయింది కర్రీ. చింతచిగురు మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో తీసేసుకున్నాం కదండి, అంతేనండి. చింతచిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి